సార్ ఇది మీరు చాలా బాగా చెప్పారు. ప్రభుత్వం 40,000 ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పిన ఇమ్మీడియేట్‌లీ అశోక్ నగర్‌లో గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి పుట్టగొడుగుల బ్యాచ్‌లు పడతాయి. అలాగే దిల్‌సుఖ్‌నగర్‌లో కానిస్టేబుల్, ఎస్ఐ పుట్టగొడుగులు పడతాయి. ఈడ ఇన్‌స్టిట్యూషన్‌లు బాగుపడుతున్నాయి. ప్రభుత్వాలు లబ్ధి పడుతున్నాయి. నోటిఫికేషన్ రాక విద్యార్థులు నలిగిపోతున్నారు సార్. విద్యార్థుల వైపు నుంచి మీరేం చెప్తారు? ఐ రియల్లీ హ్యావ్ ఏ సింపథెటిక్ యాటిట్యూడ్ టువర్డ్స్ దిస్ పీపుల్. రీజన్ ఏంటి అంటే, మీరు ఇంజినీరింగ్ పూర్తి చేయాలంటే 4 సంవత్సరాలు ఒక టైం లిమిట్ ఉంది. డాక్టర్ అవ్వాలి అంటే 5 ఇయర్స్ టైం లిమిట్ ఉంది. బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేయాలంటే 3 ఇయర్స్ లిమిట్ ఉంది. కానీ గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతను నిజంగా ఈరోజు జూదం ఆడుతున్నాడండి. ఇండియన్ అగ్రికల్చర్ ఈజ్ గ్యాంబ్లింగ్ విత్ మాన్సూన్స్ అని ఏ విధంగా అయితే అన్నామో, ఈ విద్యార్థుల యొక్క పరిస్థితి ఎలా తయారైపోయింది అంటే, ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగానికి వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చేదాకా గ్యారంటీ లేదు. ఎగ్జామ్ వచ్చిన తర్వాత పేపర్ లీక్ కాదు అనేటువంటి గ్యారంటీ లేదు. లీక్ అయిన తర్వాత లీకేజ్ని పూర్తిగా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరుగుతుంది అనేటువంటి గ్యారంటీ లేదు. ఎగ్జామ్ రాసిన తర్వాత నిజమైనటువంటి అభ్యర్థులు సెలెక్ట్ అవుతారనేటువంటి గ్యారంటీ లేదు. ఒకవేళ నిజమైనటువంటి అభ్యర్థులు సెలెక్ట్ అయినప్పటికీ కూడా సెలెక్ట్ కానటువంటి అభ్యర్థులు కేసు వెయ్యరనే గ్యారంటీ లేదు. అసలు కేసులు లేనటువంటి నోటిఫికేషన్లు ఉండవనేటువంటి గ్యారంటీ లేదు. ఇవన్నీ కూడా నాన్ గ్యారంటీ థింగ్స్తో ఏమైంది అంటే, మొత్తం ఈరోజు 21 సంవత్సరాలు 22 సంవత్సరాలు వయసులో అశోక్ నగరు, దిల్సుఖ్ నగరు, అమీర్పేట ఇలాంటి ప్రాంతాల్లో కోచింగ్ల కోసం అడుగు పెట్టినటువంటి విద్యార్థుల వయసు 30-40 సంవత్సరాలు దాటేస్తున్నాయండి. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఈ లోపల మానసికంగా వాళ్ళ యొక్క దృఢత్వాన్ని కోల్పోతున్నారు, మానసిక ఏకాగ్రత కోల్పోతున్నారు. పెళ్ళిళ్ళు కావడం లేదు. ఈ పిల్లలకి పెళ్ళిళ్ళు కావడం లేదండి. కారణం ఏంటి అంటే, వాళ్ళకి ఉద్యోగం లేదు. గవర్నమెంట్ ఉద్యోగం కోసం వాళ్ళు అహర్నిశలు పోరాడుతున్నారు. తిండి తినక అక్కడ లైబ్రరీలో కూర్చుని చదువుకుంటూ 5 రూపాయల భోజనం చేస్తూ, ఇటు వాళ్ళని ఆధారపడుతూ పార్ట్ టైం జాబులు చేసుకుంటూ, హాస్టల్లో కష్టాలు పడుతూ, తిని తినక, నిద్ర పట్టక, చదవలేక, ఏకాగ్రత కుదరక రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ఈ యొక్క రాజకీయాల్లో నలిగిపోతున్నారు. అండ్ చాలా ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు.